నేను ఎస్పీ గారి దగ్గర కూడా వాడు వాయిస్ వంశీగాడిది మా అనకుండా అందరూ ముందుంటే అవును ఎవరు రారు సైడ్ ఓకే సుబ్బారెడ్డి గారు రాలేదా గిరిగారి నాయకత్వం గిరిగారి నాయకత్వం గిరిగారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ వర్ధిల్లాలి మంగళగిరి గారి నాయకత్వం ఓకే సార్ చూడమ్మా ఓకే నిన్న మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్శించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు ఎంతో బాగా చేసినాయి. ముఖ్యంగా నిన్న మరి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పడం నిజంగా సంతోషంగా ఉంది. మరి 35,000 యూనిట్లు అంటే 35,000 ఇంటూ 2 70,000 మంది ప్రాణాలు కాపాడటం అనేది నిజంగా ఇది దేశ చరిత్రే కాదు, రాష్ట్ర చరిత్రే కాదు, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి కాదు గిన్నీస్ రికార్డు నెలకొల్పడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక పిలుపు ఎంతమందిని కాపాడింది అన్నానికి ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక చిన్న పిలుపుతో మరి కార్యకర్తలు మరి అందరూ కూడా కదిలి వచ్చి మరి రక్తదాన శిబిరంలో పాల్గొని మరీ ముఖ్యంగా నేను అందరినీ పేరు పేరున పలకరించి మీరు ఎన్నోసారి అంటే చాలామంది దాంట్లో 50% పైన ఫస్ట్ టైం ఇస్తున్నామని చెప్పారు. మరి ఏ ఫియర్ లేకుండా ఒక చిన్న పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో వాళ్ళందరూ కూడా వచ్చి మరి ముఖ్యంగా నిన్న మంచి గ్రాండ్ సక్సెస్ అయిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే 463 మంది మరి రక్తదాన శిబిరంలో మా శిబిరంలో పాల్గొనడం జరిగింది. మరి అలానే రెడ్ క్రాస్లో లక్ష్మణ్ రెడ్డి గారు మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ 170 మంది కూడా వేయడం జరిగింది. అలానే కురిటిపాడులో ఒక 50 మంది అక్కడ కూడా రక్తదానం వేయడం జరిగింది. ఇవన్నీ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నా కాన్స్టిట్యూన్సీ ఇది నేను వాళ్ళే ఇక్కడ వెళ్తాం. మరి అలాగే తాడేపల్లిలో కూడా మరి ఎక్కువ మంది మరి పశ్చిమ నియోజకవర్గం నుండి అక్కడ కూడా తాడేపల్లిలో కూడా మరి పాల్గొనడం జరిగింది. మరి అన్నీ చూస్తే సుమారుగా మరి 700 నుండి 800 మంది మరి గుంటూరు పట్టణం నుండి రక్తదాన శిబిరానికి వేయడం మరి నాకు తెలిసి ఇది ఈ గుంటూరు చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా మరి ఇచ్చినకంతా గుంటూరు పశ్చిమ. ఎందుకంటే మరి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరూ ఉత్సాహంగా ముందు ఒకళ్ళు రక్తదానం చేస్తే 2 ప్రాణాలు బతికిస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొంటాం. నిజంగా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు మా నాయకులందరినీ కూడా కార్పొరేట్ అభ్యర్థులు, నాయకులు, ప్రెసిడెంట్లు ఎంతోమంది మరి ఎస్సీసీలు కానీ, బీసీసీలు, మైనార్టీసీలు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని ఆద్యంతం కూడా సాయంత్రం దాకా అక్కడే ఉండి సక్సెస్ చేయించారు. మరి వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా మరి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేయించినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మరి అభినందనలు తెలియజేసుకుంటాం. అట్లానే జన విజ్ఞాన వేదిక నాయకులు అక్బర్ గారు, రైతు రక్షణ వేదిక నాయకులు వేణుగోపాల్ గారు,
నుంచి అందరికీ తెలిసినటువంటి కామ్రేడ్ భక్తుల వీరాస్వామి రజనీకాంత్ గారు ఈ సమావేశానికి కూడా వచ్చారు. అట్లా అందరూ పేరు పేరున శ్రీనివాస్ జోహార్ రైతన్నలకు, జోహార్ రైతన్నలకు, ఆరోగ్య ఉద్యమంలో మరణించిన అమర వీరులకు, ఆరోగ్య ఉద్యమంలో మరణించిన అమర వీరులకు భూముల్ని ఆక్రమించుకొని వామపక్ష పార్టీలు అలాగే ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళెవరికి కూడా ఈ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చడానికి సిద్ధపడలేదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ప్రభుత్వం ఇల్లు పీకేసి మళ్ళా పేదలకు ఇస్తామని చెప్పి వేరే పేదలకు ఇస్తామని చెప్పేసి అని అసంబద్ధమైనటువంటి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ఇదేని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని ముందుగా దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ సందర్భంగా తీర్మానాన్ని 30,75,000 మందికి సుమారుగా రేపు 25 నుంచి పట్టాలు ఇవ్వబోతున్నట్టుగా, అది సంక్రాంతి వరకు కంటిన్యూగా కొనసాగుద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ ప్రతిపాదన పెట్టారు, 4-5 సార్లు వాయిదా పడింది. కోర్టు జోక్యం చేసుకుని దీంట్లో అసంబద్ధమైనటువంటి స్థలాలు ఉన్నాయి, పనికిరానటువంటి స్థలాలు ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యేలు 10 లక్షలకు కొని 50 లక్షల గవర్నమెంట్కి అమ్మినటువంటి స్థలాలు ఉన్నాయి. కొన్ని అయితే మోకాళ్ళలోతు నీళ్ళలో మాగాణి భూములు ఉన్నాయి. కాబట్టి దీంట్లో చాలా అవినీతి చోటు చేసుకుంది కాబట్టి ఆపాలని చెప్పేసి అంటే ఆపారు కూడా. ఇప్పుడు దీనికి ప్రతిపాదన కూడా ఏంటంటే పట్టణంలో సెంటు, గ్రామాల్లో సెంటున్నర. ఇంతకుముందు గ్రామాల్లో 5 సెంట్లు ఇచ్చేవాడు. ఒక 50 సంవత్సరాల క్రితం 5 సెంట్లు ఇస్తే ఆ కుటుంబంలో 5 పిల్లలు ఉంటే తలా సెంటు తీసుకొని ఇల్లు వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గ్రామాల్లో. ఆ తర్వాత 3 సెంట్లు అయింది, తర్వాత 2 సెంట్లు అయింది, ఇప్పుడు సెంటున్నరకు వచ్చింది. బట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కూడా క్రమేణా చిన్నగా దాని లెంగ్త్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కట్టించేటువంటి టిట్కో గృహాలు కానీ మనం చూసే పని అయితే ఒక లెట్రిన్, బాత్రూమ్ ఉంటుంది, ఒక చిన్న హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అంతే, ఏముండవు దాంట్లో. అంటే వాటిల్లో ఉండడానికి అలవాటు పడాలా. కోడి, కుక్క, గొడ్డు, గోదాయ అని ఉంటే కట్టేసుకోవడానికి కూడా ఏముండదు. గ్రామాల్లో ఏదో ఓపెన్ ప్లేస్ ఉంటుంది కానీ పట్టణాల్లో అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, మంచిదే, దాన్ని మనం కూడా అందరం సమర్థిద్దాం. పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామంటే మనమేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది చాలదనుకుంటే 3 సెంట్లు టౌన్ వేయండి, 2 సెంట్లు పట్టణాలు వేయండి అని చెప్పేసి అడగొచ్చు. మన పొలిటికల్ పార్టీల డిమాండ్ కూడా అది ఉంది. కానీ ఈ సమావేశం ప్రధానమైనటువంటి ఉద్దేశం, ముఖ్యమైనటువంటి అంశం, గుంటూరు జిల్లాలోనే 1,10,000 నుంచి 1,20,000, జాగ్రత్తగా లెక్కేస్తే 1,10,000 నుంచి 1,20,000 గత 30-40 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకుని తర్వాత వాటికి మౌలిక వస్తువులు పొంది పట్టాలు లేకపోయినా ఇల్లు వేసుకొని ఉంటున్నటువంటి 1,10,000 సుమారుగా తేలింది. అందులో ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే తాడేపల్లి పట్టణంలో చూస్తే, తాడేపల్లి పట్టణంలో మా వాళ్ళు సర్వే చేస్తే 8,500 ఇళ్ళు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి. కొండ చుట్టూత, కాలువ చుట్టూత, సుందరయ్య నగరు, బాపనయ్య నగరు, అమరారెడ్డి నగరు, వైఎస్ఆర్ కాలనీ, ఇట్లాంటి కాలనీల పేరుతోటి ఉన్న 8,500. వాటన్నింటినీ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఎత్తేసి రాజధానిలో ఇస్తానంటారు. మన వర్షం వచ్చి ఆ వర్షానికి పెంకులు వేసిపోతేనో లేకపోతే చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకొని ఇట్లా రిపేర్లు కూడా పర్మిషన్ కావాలని చెప్పేసి అంటున్నారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ గారు, ఆయన దగ్గరికి వెళ్తే మేమే బోర్లు పెట్టుకున్నామని చెప్పి మరి ఎట్లయినా వాళ్ళు ఎట్ట బతకాల 40-50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా అంటే, అది సిటీ బాగా పెరుగుద్ది కదండి, రాజధాని కదా, అందుకని నేను అందరిని తీసుకెళ్ళి అక్కడ కట్టించి ఇచ్చిన తర్వాత ఖాళీ చేపిస్తామన్నాడు. అసలు రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు అంటున్నాడు ఆయన. అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది రకరకాల పనులు ఆ ఊరిని బేస్ చేసుకొని చేస్తారు. ఆడకపోతే ఏం చేయాలండు? 8,500 ఇళ్ళు. యువతల మంగళగిరికి వస్తే మంగళగిరి 5,000 ఇళ్ళు ఉన్నాయి, దేవాలయ భూములు ఉన్నాయి, అదేవిధంగా అటవీ భూములు ఉన్నాయి, చెరువు పోరంబాబు భూములు ఉన్నాయి, 5,000 ఇళ్ళు ఉన్నాయి పట్టాలు రావాల్సినవి. అక్కడి నుంచి వస్తే ఆత్మకూరులో వైఎస్ఆర్ నగరు,
రామ్మోహన్ రావు గారి నగరం. ఈ రెండింటిలోనూ 1000 కార్యక్రమాలు నిర్వహించి వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో అనేక సార్లు అరెస్టులై జైలుకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని హంగర్ స్ట్రైక్ చేసి త్యాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించి భూపోరాటాలు నడిపి పేదలకి ఇంటి స్థలం దక్కడం కోసం కావాల్సిన కృషి చేశాం. ఇవాళ ప్రభుత్వం మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని 25వ తేదీ నాటికే ఇస్తామని చెప్తా ఉంది. కానీ 25వ తేదీ నాటికి ఇస్తానంటున్నటువంటి భూమి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర. ఇది ఏమాత్రం సరిపోదని పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో కనీసం 3 సెంట్లన్నా ఇవ్వకపోతే గ్రామీణ పేదలు అవసరాలకు ఏమాత్రం ఉపయోగపడదని ఇప్పటికే అనేక సార్లు మేము సిపిఐగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించాం. మీ అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాం. సరే, ప్రభుత్వం తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. ఎవరు చెప్పినా వినరు. ఎవరు వెళ్ళి అడిగినా కనీసం ఇంటర్వ్యూ కూడా దొరకనటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికారంలో ఉన్నారు. నాయన 1 సెంటు చాలదు, 2 సెంట్లు ఇవ్వండి అంటే ఆయనకి వినపడినట్టుగా ఆయన ఉన్నాడు. అలాగే ఇంకోటి, టిట్కో ఇళ్ళు పోయిన ప్రభుత్వ హయాంలో ₹1,00,000 దగ్గర నుంచి 500 నుంచి 1,00,000 దాకా కట్టినటువంటి వాళ్ళు అనేక చోట్ల ఉన్నారు. మన దగ్గర అడవితెక్కలపాటి దగ్గర, మంగళగిరిలో దాదాపు 2-3 తప్ప అన్ని టౌన్లో కట్టారు. సంవత్సరం 6 నెలల దాకా ఈ ప్రభుత్వానికి టిట్కో ఇళ్ల విషయం గుర్తులేదు. భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించిన తర్వాత టిట్కో ఇళ్లను మీరు ఇవ్వకపోతే మేమే ఆక్రమించుకుంటాం అని వేలాది మందిని రాష్ట్ర స్థాయిలో సిపిఐగా వెళ్ళి ఆక్రమణకు పూనుకుంటే 16వ తేదీ మేము ఆక్రమించబోతూ ఉంటే 15వ తేదీ సాయంత్రం కమిషనర్లతో అందరితోటి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పించారు. ఎవరు? సీఎం గారు చెప్పారు. వాళ్ళు చెప్తే కమిషనర్ని అడిగాం, ఏమండి హఠాత్తుగా చెప్పారు ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి డైరెక్షన్ వచ్చిందండి. పైగా వాళ్ళు ఏం చెప్పారు, ఏ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు కూడా వాళ్ళు నిర్వహించే కార్యక్రమానికి వెళ్లాల్సిన పని లేదన్నారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వేల సంఖ్యలో వచ్చారు. ఆ రోజున అరెస్టులు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ళ పెద్ద చర్చనీయాంశమై ఆ 2వ రోజు టీవీ డిబేట్లు కూడా టిట్కో ఇళ్ళ మీదే వచ్చింది. ఓకే, స్పందించాం. 25వ తేదీ ఇస్తా అన్నాం. కానీ చిత్తశుద్ధి ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నాం. అడవితెక్కలపాటి దగ్గర ఉన్న దాంట్లో ఇప్పటికీ వాటర్ కనెక్షన్ ఇచ్చారా? డ్రైన్స్ కనెక్షన్ ఇచ్చారా? ఇవ్వరా? ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారా? ఇవ్వరా? టిట్కో ఇళ్ళ విషయంలో ఈ ప్రభుత్వం ఉద్యమానికి తలకి మోసపూరితమైన మాటలు చెప్తాం. అలాగే ఇళ్ల స్థలాలు మనం ఇక్కడ నెల ఆక్రమించుకుంటే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏం పని లేదు, ఆక్రమించుకున్నారు అని వీళ్ళే మళ్ళీ వస్తారని, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారని రకరకాల పద్ధతుల్లో మాట్లాడారు. సిఆర్ నగర్ పోరాటం, చంద్రరాజరావు పోరాటం, సుందరయ్య పోరాటం, ఇవన్నిట్లో మన ఆవాజ్ మిత్రుడు కానీ, రామారావు కానీ, నళిని కానీ, అలాగే మా పోరాటంలో మేము కానీ అందరమే పాల్గొనడమే, అరెస్టులు అయిన వాళ్ళమే. ఆ సందర్భంలో పోలీసుల యొక్క పాశవిక చర్యలు ఎట్లా ఉన్నాయో కూడా మనందరికీ కూడా తెలుసు. దాన్ని అధిగమించాం, మనం ఇచ్చాం. అప్పుడు చెప్పారు, ఓకే ఇవాళ మీరు ఎక్వైర్ చేసిన భూమి ఒక్కొక్క ఎమ్మెల్యే 3 లక్షలకు కొని 30 లక్షలకు ఎకరం అమ్ముతాం గవర్నమెంట్కి. ఒక్కొక్క చోట 100 ఎకరాలు, వినుకొండలో 100 ఎకరాల భూమి 3 లక్షలకు కొంటాం, 20 లక్షలకు 25 లక్షలు కాబట్టి. తెనాలి అదే పరిస్థితి. చెప్పుకుంటూ పోతే 1-2 చోట్ల తప్ప అన్ని చోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో
సార్లు చెప్పడమే కాదు, దీక్షలు కూడా చేశాం. ప్రభుత్వం ఆలకించిందా? రైట్, మీ తంటాలు మీరు పడ్డారు. పోనీ ఇవ్వండి, రేపు ఇచ్చే భూమి సక్రమంగా ఇవ్వండి. ఇందా మన వాళ్ళు చెప్పినట్టుగా మాగాడి భూముల్లాగా ఉన్నాయి, చెరువుల్లాగా ఉన్నాయి. ఇక్కడ మీరు తీసుకోండి అంటే ఆ చెరువు వాళ్ళు ఎప్పుడు పుచ్చుకోవాలి? మీరు పుడుచు పట్టాలు ఇస్తారు, అయిపోయిందంటారు. జగనన్న ఇళ్ల పథకం అంటారు, వైఎస్ఆర్ ఇళ్ల పథకం అంటారు, పోతారు. చేయాలి, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, పెండింగ్ ఉన్న ఫీజు వెంటనే విడుదల చేయాలి, పెండింగ్ ఉన్న ఫీజు వెంటనే ఫీజులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఫీజుల రీయింబర్స్మెంట్ జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పెండింగ్ లో ఉన్న ఫీజు వెంటనే 2019-2020 విద్యా సంవత్సరంలో ఉన్నత చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పెండింగ్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఉండడం వలన విద్యార్థులు చదువులు పూర్తయినప్పటికీ కూడా కళాశాలపై సర్టిఫికేట్లు అడుగుతూ ఉంటే ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఫీజులు మీరు చెల్లించి సర్టిఫికేట్స్ అని చెప్పి ఒక పక్క కళాశాల చెప్తా ఉన్నారు. ఇలా ఏఐఎస్ విద్యార్థి సంఘం రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా పెండింగ్లో వంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ జగనన్న వసతి కింద నిధులు విడుదలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు 2019-20 విద్యా సంవత్సరంలో అనేక ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఉద్యోగాల కోసం పోవడానికి కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి మీరు చెల్లిస్తే సర్టిఫికేట్ చెప్పి యాజమాన్యాలు విద్యార్థులు తీసుకొస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి విడుదల చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో మరి ఎవరైతే డిగ్రీ నుండి పీజీ వరకు కూడా మరి కళాశాల చదివే విద్యార్థులకి జగనన్న వసతి కింద 20,000 ఇస్తుందని చెప్పడం జరిగింది. 2019-20 విద్యా సంబంధించి కూడా 10,000 మాత్రమే ఇచ్చారు. ఆ 10,000 కూడా సక్రమం ఇవ్వలేదు కాబట్టి పెండింగ్లో వంటి జగనన్న వసతి కింద నిధులు కూడా ఇవ్వదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో మరి ఎవరైనా తమ యొక్క సమస్యని వినియోగించే అధికార హక్కు విద్యార్థులు కానీ ప్రజలకు కానీ అందరికీ ఉంది. కానీ ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మరి విద్యార్థుల సమస్య కోసం మెమరైనా పోతే పై స్థాయి అధికారులు కింద ఉన్నటువంటి సిబ్బందితో అడ్డుకుంటా ఉన్నారు. ఇవాళ జిల్లా అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత రాష్ట్రంలో ఇంత కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర సచివాలయం నుండి ప్రిన్సిపాల్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఎలవ్ చేస్తుంది తప్ప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అనేక మంది విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు తమ సమస్యలని ఎక్కడి నుంచి వచ్చి చెప్పుకోవడానికి వస్తుంటే కింద సిబ్బంది ఆపడాన్ని మేము చాలా బాధపడతా ఉన్నాం. దీనికి మేము తప్పుగా పడతా ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రజా సంఘాలు ఈ కోవిడ్ ఇష్లో కూడా వారి యొక్క సమస్యల కోసం ఎన్నో ఇబ్బందులు కూడా కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కింద స్థాయి సిబ్బంది ఆపడం వల్ల వారి యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఒకసారి ప్రజా సంఘాలతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ జిల్లాలో నుండి విద్యార్థుల సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారికి మేము వినిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మెమరాండం కూడా మేము ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు లేరు కాబట్టి జిల్లా బీసీఎల్ సంబంధించిన అధికారులకు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు విడుదల చేయాలని చెప్పి అనేక మార్లుగా కొన్ని మాసాల క్రితం కూడా పోవడం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్లు విడుదల చేశామని చెప్పి పత్రికల్లో వేశారు తప్ప ఈరోజు విద్యార్థులకి ఏమాత్రం ఫీజులు పడలేదు. కాలేజ్ యాజమాన్యాలు మాత్రం మీకు అకాడమిక్ ఇయర్ పూర్తయింది కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫీజులు మీకు పడలేదు కాబట్టి మీకు సర్టిఫికేట్లు ఇవ్వమంటా ఉన్నారు. విద్యార్థులు సర్టిఫికేట్ లేని పక్షాన ఈరోజు ఉన్న చదువులు చదవలేకపోతూ ఉన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వెళ్ళలేకపోతూ ఉన్నారు.
దీన్ని ఏఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా విద్యార్థులు పక్షాన కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం.